హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు కుకింగ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, అసలు షిప్లో కుకింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలంటే నువ్వు ఏ కోర్సెస్ చేయాలి, దానికి మినిమం ఎలిజిబిలిటీ ఏంటి, ఇంకా ఎట్ ది ఎండ్లో దానికి మనం ఎంత సంపాదిస్తాం, ఇదంతా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే కోర్స్ పేరు సిసిఎంసి. నాకు తెలిసి ఇప్పటికే మీలో చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఈ కోర్సు. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మెర్చెంట్ నేవీ కోర్స్. ఎందుకంటే ఇందులో మీకు ఎక్కువ నెలలు కానీ ఎక్కువ సంవత్సరాలు కానీ చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా వస్తారు, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. వితిన్ 6 monthsలో మీరు మీ కోర్స్ని కంప్లీట్ చేసుకొని ఆన్ బోర్డ్ మీ సైలింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా సరే ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చేది ఒకటే, దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటనేది. అలానే ఈ కోర్సుకు సంబంధించిన ఎలిజిబిలిటీ కోసం మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏజ్ అనేది మీ 17 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ నుంచి అయితే మీకు 25 to 27 వరకు వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు అప్లై చేసుకోవడానికి. ఏజ్ అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సింది మెయిన్గా మెడికల్లో చూసుకుంటే మనకి కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు, ఇంకా ఐ సైట్ కూడా ఉండకూడదు. ఇన్ కేస్ మీకు ఐ సైట్ ఉంటే మీరు ఆపరేషన్ చేయించుకొని వచ్చి జాయిన్ అవ్వచ్చు, అందులో పెద్ద ఇష్యూ అంటే ఏమి ఉండదు. ఇంకోటి మీరు మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి. మెడికల్లీ ఫిట్ అంటే యాజ్ పర్ డీజీ అప్రూవల్ కింద మీ మెడికల్ అనేది ఫిట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మాట్లాడుకుందాం. ఈ సిసిఎంసి కోర్స్ కోసం మీకు పెద్దగా డిగ్రీస్ కానీ లేకపోతే ఇంకేవేవో చేసి ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ 10th ఇంకా ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇందులో మీ 10th ఇంకా ఇంటర్ స్కోర్ అనేది 40% కంటే ఎక్కువ స్కోర్ చేసి ఉండాలి. ముందు చెప్పినట్టే సిసిఎంసి అనేది ఓన్లీ 6 months కోర్సు. ఇంకోటి మీరు సిసిఎంసి కోర్స్ చేయాలనుకుంటే మీకంటూ ఒక పాస్పోర్ట్ అనేది పక్కాగా ఉండాలి. ఇప్పుడు మీరు మెర్చెంట్ నేవీకి సంబంధించిన ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా సరే మీకు పాస్పోర్ట్ కంపల్సరీ. మొత్తానికి చూసుకుంటే ఇది మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు ఎలాగైతే ప్రతి కోర్సెస్ సంబంధించిన కాలేజెస్ కావాలో అలాగే ఈ మ్యారిటైమ్ కోర్సెస్ సేవ్ చేయాలనుకున్నా సరే ఎస్పెషల్లీ సిసిఎంసీకి సంబంధించిన టాప్ కాలేజెస్ అనేవి మీకు చెప్తాను. కాలేజెస్ లిస్ట్ లోపల మొదటిది అండ్ ది టాప్ పొజిషన్ ఉండేది టిఎస్ రహమాన్. దాని తర్వాత బీపీ మెరైన్, ఐఎంఐ ముంబై, ఎస్ఎన్ఎంఏ చెన్నై అండ్ ఐఎంఐ న్యూఢిల్లీ. ఇవి మనకి సిసిఎంసి కోర్స్ చేయాలనుకున్న వాటి లోపల ఉన్న అన్నిటి లోపల టాప్ కాలేజెస్. ఇందులో మనం చూసుకుంటే ఓన్లీ 3 ర్యాంక్స్ అనే ఉంటాయి. ఈ 3 ర్యాంక్స్ ప్రతి షిప్లో పక్కా కాదు. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీరు పెద్ద పెద్ద షిప్స్ ఎక్కితే అందులో మీకు ముగ్గురు ఉంటారు, లేదంటే కొన్ని షిప్స్లో ఇద్దరు ఉంటారు. అట్ ది డౌన్ ర్యాంక్లో మనకు వచ్చేది ట్రైనీ కుక్, ఆ తర్వాత స్టీవర్డ్, ఇంకా వాళ్ళని మెస్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. అట్ ది టాప్లో మనకు ఉండేవాడు చీఫ్ కుక్. ఇప్పుడు మనకి 3 పొజిషన్స్ తెలుసుకున్నాం కదా, అలాగే ఈ 3 పొజిషన్స్ సంబంధించిన శాలరీ కోసం కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఫస్ట్ స్టార్టింగ్ లోపల మీరు జాయిన్ అయ్యేది మాత్రం యాజ్ ఏ ట్రైనీ కుక్లా జాయిన్ అవుతారు. ఈ ట్రైనీ కుక్కి మీకు 25 నుంచి 40 లేదంటే 45 50 దాకా మీకు శాలరీ వస్తుంటుంది. అంత తర్వాత యాజ్ ఏ మెస్ మ్యాన్లా మీరు జాయిన్ అయినప్పుడు మీ శాలరీ అనేది 70 నుంచి 80,000 మధ్యలో వస్తుంటుంది. దీని తర్వాత మీకు దానికి సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మెస్ మ్యాన్ నుంచి మీరు డైరెక్ట్గా చీఫ్ కుక్గా ప్రమోట్ అవుతుంటారు. ఈ చీఫ్ కుక్కి శాలరీ ఎంత వస్తుందంటే మనం చూసుకుంటే 1,50,000 నుంచి 2.5 lakhs దాకా కూడా వస్తుంటుంది. ఇప్పటి వరకు నేను మాట్లాడిందంతా ఓన్లీ ఫర్ ది కార్గో షిప్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ క్రూజ్ షిప్స్లో ట్రై చేద్దాం అనుకుంటే అందులో మీకు శాలరీస్ జనరల్ ఫ్లీట్ షిప్స్ కంటే ఎక్కువగానే ఉంటుంది. మొత్తానికి ఇదనమాట మన సిసిఎంసి కోర్సుకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా శాలరీస్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రతి కోర్సుకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్తో పాటు అకార్డింగ్ టు ది ర్యాంక్ వైజ్ వాళ్ళ యొక్క శాలరీకి సంబంధించిన వీడియో కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.